ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉందన్నమాట. హౌస్ 30 ఫేసింగ్ ఉంటుంది, 50 ఏమో డెప్త్ ఉంటుంది. 30x50 సైట్లో నిర్మించబడిన G+1 హౌస్. అది కూడా ఇండిపెండెంట్ హౌస్. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. మొత్తం 200 గజాల్లో ఉంది. ప్రతి ఫ్లోర్ కూడా మనకేంటంటే 1650 SFT బిల్డప్ ఏరియా. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే 200 గజాల్లో ఇంత పెద్ద ప్లానింగ్ ఎలా సాధ్యమైంది అని. గ్రౌండ్ ఫ్లోర్లో ముందుగా పార్కింగ్ స్పేస్ అనేది ఉంది. మొసాయిక్ ఫ్లోరింగ్తో క్లాసిక్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సాధారణంగా పార్కింగ్లో టైల్స్ వేస్తారు, కానీ ఇక్కడ మొసాయిక్ అంటే లాంగ్ లాస్టింగ్ ప్లస్ ప్రీమియం లుక్. మనకి హౌస్లో సైడ్కి కార్ పార్కింగ్ కూడా ఉంది. అదేవిధంగా మనకి బోర్ కూడా అవైలబిలిటీ అనేది. సో వాటర్ పరంగా మనకి ఇలాంటి ఇబ్బంది అయితే లేదు. మరో విషయం ఏంటంటే ఈ ఇంటికి G+1 పర్మిషన్ ఉంది. డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా అనేది ఉన్నాయి. మనం రోజు యూజ్ చేసేది ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి మెయింటెనెన్స్ తక్కువగా ఉండే ఆప్షన్ కూడా ఈ హౌస్కి అనేది తీసుకోవడం జరిగింది. మనం ఒకసారి లోపలికి వెళ్తే ఫుల్ ఫాల్స్ సీలింగ్, కంప్లీట్ ఇంటీరియర్ ఫినిషింగ్ అనేది ఉంది. ప్రతి రూమ్లో కూడా మనకి ఫుల్ కబోర్డ్స్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు. చాలా హౌజెస్లో కబోర్డ్స్ అనేది ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఇక్కడ అది ఆల్రెడీ ఇంక్లూడ్ అంటే మనకి డైరెక్ట్గా మనకి సేవింగ్ అనేది ఉంది. కింద వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అదనంగా ఒక కామన్ వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. గెస్ట్ వస్తే అటాచ్డ్ అనేది డిస్టర్బ్ కాకుండా కామన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ యూజెస్కి ప్లస్ ప్రైవసీ రెండు కూడా మనకి బ్యాలెన్స్ అవుతాయి. ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే అసలు హైలైట్ అనేది మొదలవుతుంది. మకరానా మార్బుల్ ఫ్లోరింగ్. ఇది చీప్ కాదు, లైఫ్ టైం మెటీరియల్ అనమాట. సాధారణంగా టైల్స్ వచ్చేసి 5 to 10 ఇయర్స్లో డల్ అవుతాయి. మకరానా మార్బుల్స్ డీకోడ్తో పాటు ఏంటంటే షైన్ ఇస్తుంది. రీసేల్ వాల్యూ కూడా ఆటోమేటికల్లీ పెరుగుతుంది. కారిడార్లో కూడా ఏంటంటే మార్బుల్స్ అనేది యూజ్ చేశారు కాబట్టి ఇది కాన్స్టెంట్ లగ్జరీ ఫీల్ అనేది ఇస్తుందన్నమాట. కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా సరే JSW స్టీలు ప్లస్ లైట్ వెయిట్ అనేది బ్రిక్స్ అనేది యూజ్ చేశారు. లైట్ వెయిట్ బ్రిక్స్ వల్ల హీట్ అనేది కంట్రోల్ అనేది బాగా ఉంటుంది. స్ట్రక్చర్ మీద లోడ్ అనేది చాలా తక్కువ పడుతుంది. లాంగ్ లైఫ్ బిల్డింగ్ కూడా ఉంటుందన్నమాట. అంబుజా సిమెంట్ 53 గ్రేడ్ ఫ్రేమ్ అనేది వర్క్ యూజ్ చేశారు. అలాగే 43 గ్రేడ్ బ్రిక్స్ అనేది వర్క్ అనేది యూజ్ చేశారనమాట. ఇవి మేము చెప్పిన మాటలు కాదు, మీరు లైవ్ లో వచ్చి వెరిఫై కూడా చేసుకోవచ్చు. అంతే కదండి, వాష్రూమ్ కూడా క్వాలిటీ అనేది బిల్డ్ చేశారు. కజరియా 3D టైల్స్ అనేది వాష్రూమ్ లో యూజ్ చేశారు. సో 3D టైల్స్ వల్ల ఏంటంటే ప్రీమియం హోటల్ ఫీల్ అనేది వస్తుంది. క్లీనింగ్ ఈజీ ప్లస్ విజువల్ కూడా అపీల్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంత స్పేషియస్లో ఉన్న హౌస్ మార్కెట్లో చాలా రేరు. ఇలాంటి ప్రీమియం హౌస్ కూడా మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండవు. అందుకని మీకు డైరెక్ట్గా వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. ప్రైస్ కూడా మనకి ఏంటంటే 1 CR 5 lakhs అనేది చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ అని ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఏంటంటే మన ఛానల్లో రోజుకొకటి అప్లోడ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజుకొక వీడియో అనేది మీరు చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ హౌస్ లోన్ కూడా రీసెంట్లీ క్లోజ్ చేశారు. అంటే డాక్యుమెంట్స్ అనేది చాలా క్లియర్. ఇంత ప్రీమియం హౌస్ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఖమ్మం టు ఇల్లెంద్ రోడ్ లో మనకి SFS స్కూల్ బ్యాక్ సైడే మనకి హౌస్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 150 నుంచి 200 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఈ హౌస్ అనేది ఉంటుంది. ఈ హౌస్ కనుక మీరు లైవ్ లో విజిట్ చేయాలనుకుంటే వీడియోలో డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్.